ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా చక్కగా నిద్ర లేచి ప్రతిదినం ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ప్రభు దినాన దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఆలస్యం చేయకుండా త్వరగా ప్రార్థన చేసుకొని మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు దినాలు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు అయ్యా. ఈ సమయాన్ని మాకు దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు మాకు వినిపింపజేసి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆదివారపు ఆరాధన దినాన్ని బట్టి మీ మధ్యకు ఒక చిన్న వాక్య భాగాన్ని తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవునితో మనము నిలిచి ఉండాలి, దేవునిలో మనము సహవాసం కలిగి ఉండాలి, దేవునితో మనము అంటుకట్టబడిన వారంగా ఉండాలి. సో ఆదివారం అయిందంటే చాలా మంది, అబ్బా మాకు ఈరోజు ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది, మాకు ఈరోజు ఏదో పని ఉంటుంది, లేకపోతే ఈ రోజే మా ఇంటికి బంధువులు వస్తున్నారు, లేకపోతే ఈ రోజే మేము పలానా దగ్గరికి పిక్నిక్ వెళ్తా ఉన్నాం, లేకపోతే ఈ రోజే ఎదుగో ఒకరిని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాం. సో ప్రభు దినాన మనము ఆయనతో మనం ఉండకుండా, దేవుని సన్నిధిలో సహవాసంలో మనం ఉండకుండా వేరే వేరే కార్యక్రమాలకు ఒకవేళ మనం ఉంటూ ఉన్నట్లయితే ప్రియమైన వారులారా, మనం నష్టపోతాము. దేవుని యొక్క సహవాసంలో నుంచి వేరుపడిన వారంగా మనం ఉన్నట్లయితే మనం ఎందుకు పనికిరాని వారంగా మనం మిగిలిపోతాము అన్న విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఆ 15వ అధ్యాయములో దేవునితో మనము కలిసి ఉండడాన్ని బట్టి మనం పొంది ఉంటున్న లాభాలు, దేవుని సహవాసంలో నుంచి వేరైపోతే మనకు వచ్చే నష్టాలేంటో చక్కగా అక్కడ వివరణాత్మకంగా పొందుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవునితో నిలిచి ఉండడము లేదా దేవునితో సహవాసం కలిగి ఉండడము మన యొక్క ఆత్మీయమైన జీవితాలకు ఎంతగానో అది మేలు, మంచిది, ఉపయోగకరము అని నేను చెప్పదలసిన వాడిగా ఉన్నాను. కొన్ని మాటలు మనము ఈ యొక్క 15వ అధ్యాయంలో నుంచి మనం చూద్దాం. దేవుని యందు మనం నిలిచి ఉన్న ఎడల లేదా ఆయనతో సహవాసం కలిగి ఉన్న ఎడల మనకు వచ్చే లాభం ఏంటి అని మనం చూస్తే ఈ యొక్క 15వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడతా ఉంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. సో దేవునితో మనము అంటుకట్టబడి ఉండడము లేదా దేవునితో మనం సహవాసం కలిగి ఉండడం వలన ప్రియమైన వారలారా మన యొక్క జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఎవడు నాలో ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును అని దేవుడు తెలియజేస్తూ ఉంటుండగా మనం నిజంగా దేవునితో సహవాసంలో మనం ఉండగలిగితే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇదే మాటలో మనం చూస్తే 4వ వచనంలో మనం చూస్తే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చూడండి ఎంత మంచి మాట కదా. మనము దేవునితో సహవాసంలో మనం నిలిచి ఉన్నట్లయితే ఆయన కూడా మనతో సహవాసంలో నిలిచి ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. దేవాది దేవుడిగా ఉంటున్న ఆయన మనతో సహవాసం చేయడానికి, మనతో నిలిచి ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడంటే నీవు నేను ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడితే. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. చాలా మంచి మాట. ఈ యొక్క 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానము. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన వారలారా, దేవునితో మనము నిలిచి ఉండడాన్ని బట్టి, దేవునిలో మనము
సహవాసాన్ని కలిగి ఉండడాన్ని బట్టి, దేవునితో మనం అంటుకట్టబడి ఉండడాన్ని బట్టి దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా కూడా ఉంటా ఉన్నాడు. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకేది ఇష్టమో అడగండి. అయితే కండిషన్ ఏముంది అక్కడ? నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. ఆయనతో మనం నిలిచి ఉంటే మనం అడిగినది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనకేది ఇష్టమో అది అడిగితే ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటాను. చాలా చిన్న కిటికీ కదా ఇది, చిన్న చిట్కా ఇది. మన ప్రార్థనకు జవాబు రావాలన్నా, మన అడిగినటివి దేవుడు మనకు అనుగ్రహించాలన్నా, మన ఆశలు మన కోరికలు నెరవేర్పులోకి రావాలన్నా, ఆయనతో మనం కలిగి ఉంటున్న సహవాసము లేదా ఆయనలో మనం నిలిచి ఉంటున్న విధానమే ఆధారపడి ఉంటా ఉంది. కాబట్టి దేవునితో మనం సహవాసంలో ఉన్నట్లయితే ఎంత మేలో కదా, ఎంత మేలో. అంతేకాదు అక్కడ ఇంకొక మాట మనం చదువుదాము. 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనము బహుగా ఫలించడం వలన ఆయన శిష్యులమవుతాము. తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడు మనము బహుగా ఫలించగలము? మొదట్లో మనం చూసాం, ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలించగలము. బహుగా ఫలిస్తే ఆయన శిష్యులంగా మనము మారగలం. బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులగుదురు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవునితో నిలిచి ఉండే విషయంలో నువ్వు ఎక్కడుంటున్నావో పరీక్షించుకోవాల్సిన సమయము. దేవునితో సరైన సమయాన్ని నువ్వు గడుపుతా ఉంటా ఉన్నావా? ఆయనతో సహవాసంలో ఉండగలుగుతా ఉన్నావా? ఆయనతో అంటుకట్టబడిన వాడుగా నువ్వు ఉండగలుగుతా ఉన్నావా? అసలు ఏది చేయకుండా అయ్యో దేవుడు నా మొర ఆలకించట్లేదండి, దేవుడితో సరైన సహవాసం లేకుండా అయ్యో దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టేశాడండి, దేవునితో సరైన అంటుకట్టబడిన అనుభవంలో లేకుండా అబ్బే నాకేం కార్యాలు జరగట్లేదండి. ఎలా జరుగుతాయి? దేవుడే చెప్తున్నాడు కదా, నీవు నాలో నిలిచి ఉంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడిగితే నేను ఇస్తానని చెప్తా ఉన్నాడు కదా. ఉంటున్నావా ఆయనలో నిలిచి? ఆయనలో నువ్వు నిలిచి ఉండకుండా, ఆయన మాటలు నీలో ఉండకుండా ఏం లాభం, ఏం ప్రయోజనం? ఎలాగా దేవుడు నీవు అడిగిన వాటిని ఆయన ఇవ్వగలడు? ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమి కూడా చేయలేము అని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. తేగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మనం ఫలించాలి అంటే, మన జీవితాలు ఫలభరితంగా మారాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాము. ఆయనతో అత్యద్భుతమైన సహవాసాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాము. అవన్నీ లేకుండా అయ్యో నేను ఎండిపోతున్నాను, దేవునితో సరైన సహవాసం లేకుండా అయ్యో నేను వాడిపోతున్నాను, నేను ఎండిపోతున్నాను, నాలో ఫలాలు లేవే, ఎలా వస్తాయి ఫలాలు? ఆయనలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆయనలో నువ్వు నిలిచి ఉంటే ఆయన నువ్వు అడిగిన వాటన్నిటిని అనుగ్రహించగలడు. ఆయనలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఆయన శిష్యురాలుగా పిలువబడతావు. ఉదయకాల సమయంలో ఆయనతో ఉండడానికి నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా, ఏది ఏమైనా సరే నాయనా, నేను నీతో అంటుగట్టబడిన వాడుగా నేను ఉంటాను. ఏది ఏమైనా ప్రభువా, నీతో సహవాసం లేకుండా నేను ఉండను నాయనా. ఏది ఏమైనా నేను నీలోనే నిలిచి ఉంటాను ప్రభువా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా నేను నీలోనే నిలిచి ఉంటా. తద్వారా నా జీవితం ఫలవర్ధమవుతుంది. తద్వారా నేను ఏది అడిగితే దాన్ని నువ్వు నాకు అనుగ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నావు, నాకు మేలు చేసే దేవుడిగా ఉంటా ఉన్నావు. నేను నీలో ఉంటాను ప్రభు అని దేవుని దగ్గర వేడుకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు నాయనా.
ఈ ఉదయకాల సమయంలో మీలో నిలిచి ఉంటే మాకు వచ్చే ప్రయోజనాలు ఏంటో మేము చూడగలిగాం, వినగలిగాం ప్రభువా. మరి ఎవరైతేనైనా మీలో నిలిచి ఉండాలని ఆశపడతా ఉన్నారు దేవా, అలాంటి వారికి నీవు కూడా సమీపముగా ఉంటూ వారిని ఫలభరితంగా దేవనైనా ఆశీర్వదించి దీవించమని వేడుకున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.